ఓం గం గణపతయే నమః. మనం ఈ 49వ రోజున శ్రీ నృసింహ పురాణములో భరద్వాజమని అడిగినటువంటి ప్రశ్నకి సూతులు వారు ధ్రువుని గురించి, నక్షత్రాది సంక్షిప్త వర్ణన గురించి ఏ విధంగా తెలియజేశారని మనం తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ, క్రితం రోజున మనం భూలోకం యొక్క విస్తరణ, ఆ యొక్క స్వర్గధామముల యొక్క లోకముల యొక్క వర్ణన అదంతా కూడా తెలుసుకున్నాం అని తెలియజేస్తూ, నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. భరద్వాజుల వారు అడుగుతున్నారు సూతుల వారిని, ధ్రువుడనేటువంటి వారు ఎవరు, ఎవరి యొక్క కుమారుడు, అతడు సూర్యుడికి ఎలా ఆధారభూతుడయ్యాడు, ఈ విషయములన్నీ కూడా సవిస్తరంగా మాకు చెప్పవలసింది. మీరు 100 సంవత్సరములు జీవించాలని కోరుకుంటున్నామని భరద్వాజుడు సూత మహామునిని ప్రార్థన చేశారు. అంత సూతులు వారు చెబుతున్నారు, స్వయంభవ మనుమనకు ఉత్తానపాదుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఓ విప్రవర్య, ఓ భాగవతోత్తములారా, భగవంతుని యొక్క కథలు తెలుసుకునేటువంటి భక్తులారా అని తెలియజేస్తూ మరలా అంటున్నారు, అతనికి 2 భార్యలు ఉన్నారు ఆ ఉత్తానపాదుడి యొక్క కుమారుడికి. ఆ కుమారుడు సురుచి అనేటువంటి భార్య యందు ఉత్తముడు అనేటువంటి పెద్ద కుమారుడు, రెండవ వాడు ధ్రువుడు అని అతడు సునీతి యొక్క పుత్రుడు. ఒకసారి సభలో ఉన్నటువంటి రాజుని సేవించడం కోసం సునీతి తన కుమారుణ్ణి అలంకరించి బావుగా ఆ సభా భవనానికి పంపించింది. అలా వినయవంతుడైనటువంటి ధ్రువుడు దారీపుత్రులతో రాజసభకు వెళ్ళాడు. రాజు అయినటువంటి ఉత్తానపాదుకు నమస్కరించాడు. అక్కడ ఆ ధ్రువుడు తండ్రి యొక్క ఒడిలో కూర్చున్నటువంటి ఉత్తముడిని చూచి, ధ్రువుడు సింహాసనంలో మీద ఆసీనుడైనటువంటి రాజు వద్దకు వెళ్ళాడు. ఆ చిన్నతనంలో ఉండేటువంటి ఉత్సాహం చేత తాను కూడా రాజు యొక్క ఒడిలో కూర్చోవాలని కోరికను వెల్లడించాడు. ఇది చూచి సురుచి ధ్రువుడితో ఇలాగంటోంది, ఓరి దౌర్భాగ్యుడా, రాజు ఒడిలో కూర్చోవాలని కోరుతున్నావేమిటి? దుష్టబుద్ధి ఒకటితే నీవు ఆ భాగ్యురాలి అయినటువంటి కడుపును పుట్టావు. అందువల్ల నీవు కొంచెమే పుణ్యం చేసుకున్నట్లుగా తెలుసుకో. నీవు రాజు కొడుకు అయినా నీవు నాకు పుట్టలేదు. నా కడుపున పుట్టినటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఈ ఉత్తముణ్ణి చూడు, రాజు యొక్క ఒడిలో కూర్చుని ఆనందిస్తున్నాడు అని తన కుమారుని గురించి పలికింది ఆ సురుచి. మరలా సూతుల వారు అంటున్నారు, అలా బాలుడైనటువంటి ధ్రువుడు రాజసభ ప్రాంగణ మధ్యంలో ఇలా నిందించడం విని ధీరుడొకటి వల్ల ఏమీ మాట్లాడకుండా కన్నీరు కార్చాడు ఆ బాలుడు. రాజుగారు కూడా సురుచి యొక్క మాటలు చెడ్డమని అనకుండా మౌనాన్ని వహించాడు. మహారాణి చేత ఐశ్వర్య గర్వం వల్ల నిందించబడినటువంటి వాడై సవాజనులను అందరినీ కూడా అక్కడే విడిచిపెట్టి దుఃఖాన్ని బయటికి కనపరచకుండగా బాలచేష్టలతో రాజుకి నమస్కరించాడు. తన ఇంటికి వెళ్ళిపోయాడు. సునీతి నీతికి నిలయమైనటువంటి పుత్రుని చూసి అతడి యొక్క ముఖ కవలికలను బట్టి ధ్రువుడు రాజుచే అవమానించబడ్డాడు అని తెలుసుకుంది. అలా ధ్రువుడు అంతఃపురంలో ఏకాంతంగా ఉన్నటువంటి సునీతిని చూచి కౌగిలించుకుని నిట్టూర్చి బిగ్గరగా ఏడ్చాడు ఒక్కసారిగా.
అప్పుడు ఆ సునీత కూడా అతన్ని ఓదార్చి ముఖం తుడిచి తన యొక్క చీర చెంగుతో మెల్లగా విసిరి కుమారి యొక్క దుఃఖానికి కారణం అడిగింది. ఓ కుమారా, రాజు అక్కడ ఉండగా ఎవరు నిన్ను అవమానించారు అని అడిగింది. అంటే ధ్రువుడు తల్లితో చెబుతున్నాడు, ఓ తల్లి, నిన్నొక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పు నాకు. రాజుకి నీవు కూడా భార్యవే అయినప్పుడు ఆ సురుచి ఎట్లు ప్రియురాలయ్యింది, నీవెందుకు ప్రియురాలు కాలేదు? సురుచి యొక్క కుమారుడైనటువంటి ఉత్తముడు ఎలా శ్రేష్ఠుడైనటువంటి వాడయ్యాడు? నేను కూడా కొడుకునే కదా, శ్రేష్ఠుణ్ణి ఎందుకు నేను కాలేకపోయాను? నీవు దురదృష్టవంతరాలివి ఎందుకు అయ్యావు? సురుచి ఉత్తమ గర్భం గలది ఎందుకయింది? అలా ఉత్తముడికి సింహాసనం తగినట్లు నాకెందుకు కాలేదు అని ప్రశ్నించాడు తన యొక్క తల్లిని ధ్రువుడు. అలా సునీతి నీతిమంతుడైన పుత్రుని యొక్క మాటలు విని నిట్టూర్చి పిల్లవాడిని ఓదార్చడానికి మెల్లగా తీయనైనటువంటి మాటలను ఇలా పలుకుతుంది. ఓ కుమారా, బుద్ధిశాలి, నీ ప్రశ్నలు అన్నింటికీ కూడా వివరంగా సమాధానం ఇస్తాను, విను. అవమానం మీద దృష్టి పెట్టకు. ఆ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నిజమే. ఆమె రాణులందరిలోకి కూడా ప్రియమైనటువంటి రాణి. గొప్ప పుణ్యం చేసుకుని ఉత్తముణ్ణి కన్నది. ఆ ఉత్తముడు ఆమె కడుపున పుట్టాడు. ఆమె పుణ్యాత్మురాలు. ఆమెకు పుత్రుడు ఒకడుని చేత ఉత్తముడు మాత్రమే రాజసింహాసనానికి తగినటువంటి యోగ్యుడయ్యాడు. చంద్రుని వంటి తెల్లని గొడుగు, మంగళకరమైనటువంటి 2 చామరాలు, సింహాసనం, మొరబడి ఏనుగులు, గుర్రాలు, వ్యాధి మనోవ్యాధి అయినటువంటి జీవితం, శత్రువులు లేనటువంటి రాజ్యం, ఇవన్నీ కూడా విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల అతనికి దక్కాయని చెప్పింది. అందుకని పెద్దలు అంటారు, నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ కలిగిన వాడు మాత్రమే రాజు అవుతాడు అని, రాజయోగం అనుభవిస్తాడు. ఎందుకంటే విష్ణువు యొక్క అనుగ్రహం కలిగిందా, ఆ యొక్క అనుగ్రహాన్ని విష్ణువు యొక్క అంశతో కూడినటువంటి వాడు రాజు అవుతాడు. ఎందుకంటే వారికి అష్టలక్ష్మి యోగం కలుగుతుంది కాబట్టి. అన్ని లక్ష్ములు ఉన్నా ధైర్యలక్ష్మి లేకపోతే ఆ మిగతా లక్ష్మికి ఒక ఇది లేదు. అందుకని నా విష్ణు పృథివీపతి అని పెరుగుతారు పెద్దలు. ఎవరి విష్ణువాంశతో కూడుకుని ఉంటారో వారు రాజు అవుతారు, రాజయోగాన్ని అనుభవిస్తారు. ఆ విష్ణుమూర్తి యొక్క పత్ని కాబట్టి ఆమె వాడిని కూడా వరిస్తుంది అష్టలక్ష్మి సమేతంగా. ఆ లక్ష్మీనారాయణ యొక్క కుబేర యోగం ఆ అంశ ఎవరికి ఉంటుందో వారందరూ కూడా ఈ భూమి మీద నివసించేటువంటి వారు ఎవరైనా సరే వారందరూ కూడా ఆ విష్ణువాంశ ఆపాదింపబడుతుంది అని మనం పెద్దల ద్వారా మరియు ఈ నృసింహ పురాణం ద్వారా కూడా మనం తెలుసుకోవాలి అని తెలియజేస్తూ మరలా సూతులు వారు అంటున్నారు, అలా తల్లి మాటలు విన్నటువంటి ధ్రువుడు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఓ తల్లి, శాంతియుతమైనటువంటి నా మాటలు విను. ఉత్తానపాదుని మించినటువంటి రాజు లేడు నా ఉద్దేశ్యం. ఆశ్రితుల యొక్క కోరికలు తీర్చునటువంటి మరొకడు ఉంటే నా కోరిక సిద్ధిస్తుంది. అందరి చేత కూడా ఆరాధించబడేటువంటి ఆ జగత్పతిని, ఆ స్వామిని ఆరాధించి జగన్నాథుడిని ఇతరులు ఎవ్వరూ కూడా పొందలేనటువంటి స్థానాన్ని పొందేటువంటి వాడిగా నన్ను తెలుసుకో. నీవు నాకు ఒక సహాయం చేయాలి సుమా. శ్రీ మహావిష్ణువుని సేవించడం నీవు నాకు తప్పకుండా అనుమతి ఇవ్వాలి అని ప్రార్థన చేశాడు. అంతా తన యొక్క తల్లి సునీత అంటున్నారు, ఓ కుమారా, నీ ప్రయత్నాన్ని ఒప్పుకోలేకపోతున్నా. నీవు 7-8 సంవత్సరములు కాదు, 7-8 సంవత్సరములు కలిగినటువంటి వయస్సు కలిగినటువంటి వాడివి, ఆడుకునేటువంటి వయస్సులో ఉన్నటువంటి వాడివి. నీవొక్కడివే పుత్రుడు నాకు.
నీ మీదనే నా జీవితం కూడా ఆధారపడి ఉంది. దేవతలందరినీ కూడా ప్రార్థించి అనేక కష్టాలు పడి నీకు జన్మనిచ్చాను. నీవు ఆడుకోవడానికి బయటకు వెళితే నా ప్రాణాలు నన్నే వెంటాడుతుంటాయని నీకు తెలియజేసుకుంటున్నాను అనగానే ధ్రువుడు అంటున్నాడు, నేటి వరకు కూడా నీవు తల్లివి, ఉత్తానపాలుడు నా యొక్క తండ్రి. కానీ ఈనాటి నుండి నా తల్లి తండ్రి అంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఆ విష్ణుమూర్తే, ఇందులో సందేహం లేదని చెప్పారు. దానికి సునీతి అంటుంది, సుపుత్ర, విష్ణువును ఆరాధించడానికి నిన్ను నేను అడ్డగించడం లేదు. నిన్ను కనుక నేను అడ్డగిస్తే నా నాలుక 100 ముక్కలు అవుతుందని ధ్రువుడికి ఆ విష్ణు సేవకి అనుమతి ఇచ్చింది. తల్లి యొక్క అనుమతితో ఆమెకు ప్రదక్షిణ నమస్కారములు చేశాడు ధ్రువుడు. తపస్సుకు ప్రయాణం అవుతుండగా సునీతి కూడా నల్ల పద్మాల మాలను గురించి ధ్రువుడికి ధైర్యంగా కానుకగా ఇచ్చి మార్గంలో అతనికి రక్షణ కొరకు అనేక ఆశీర్వాదాలను అందజేసింది. ఓ కుమార, శంఖచక్ర గదాధారి జగత్ప్రభువు అయినటువంటి ఆ నారాయణుడు నిన్ను ఎల్లప్పుడూ కూడా రక్షించుగాక అని చిట్టచివరి ఆశీర్వచనం పలికింది ఆ తల్లి. రాబోయేటువంటి అంశాలని మరలా మనం వచ్చే రోజున తెలుసుకుంటామని తెలియజేస్తూ, ఈ రోజున ధ్రువుడు తల్లి వద్ద ఆశీర్వచనములు తీసుకుని తపస్సుకు బయలుదేరాడని మనకి ఈ రోజున తెలుసుకున్నాం ఈ నృసింహ పురాణంలో తెలియజేస్తూ, హిరణ్యకశిపుర్యస్య కోపాగ్నౌ శలభాయతః సర్వాంతర్వ్యాపినే శ్రీమన్నృశృంగాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.